హలో అండి అందరికీ. ఇక ఇదైతే డే 5 అనమాట. ఇక ఈరోజు మేము చేసే ప్రసాదం స్వీట్ కార్న్ సమోసా చేస్తున్నా. ఇక్కడ స్వీట్ కార్న్ అయితే ఇక వేయించి ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసి అంతా మిక్స్ చేసేసిన. కొంచెం అయితే ఫ్యాన్ కింద పెట్టినుండే, మరి వేడివేడిగా స్టఫ్ చేసి నూనెలో గోలిస్తే ఇచ్చుకపోతాయి అన్నట్టుగా ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చిన. ఇక చల్లార్చి అయిపోయింది. చేసే ప్రాసెస్ ఏం వీడియో తీయలేకుండే, టైం అయిపోతుందన్న తొందరలో చేసేసి ఆల్మోస్ట్ 7:30 వరకు అయిపోయినాయి సమోసాలు. సో మా సమోసాలు అయితే ఇట్లా వచ్చినాయి. ఫైనల్గా టేస్ట్ ఎట్లా ఉందో చూడాలి. సమోసాలు చేయడంలో అయితే లావణ్య నాకు హెల్ప్ చేసినుండే. ఇక 7:30 అయింది. ఇక నేను ఫ్రెష్ అయిపోయి ఇక కిందకు వచ్చేసిన. 7:40 అట్లా అయిపోయింది. అయ్యగారు అయితే ఇంకా రాలే, అందరు వస్తున్నారు ఇప్పుడే స్లోగా. ఇక అందరు వెయిట్ చేస్తారు అయ్యగారి కోసం. అయితే అయ్యగారు కూడా వచ్చేసిండు. 8:10 కల్లా వచ్చేసిండు. ఇక పూజ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు పూజ దగ్గర అయితే మోయిన ఆంటీ వాళ్ళు ఇంకా శ్రవంతక్క వాళ్ళ పిల్లలు కూర్చుర్రు పూజ దగ్గర. అయితే ఇక తొందరగా రెడీ అయ్యి వచ్చేసారు. ఒక్కోసారి మనం తొందరగా వచ్చినప్పుడు అయ్యగారు లేట్ వస్తాడు, అయ్యగారు లేట్ వచ్చినప్పుడు మనం తొందరగా వస్తాము. అట్లనే అవుతుండే. ఇక లేట్ వస్తాడు అనుకున్నాం కానీ కొంచెం జల్దీ వచ్చేసిండు. ఇక ఆంటీ వాళ్ళు కూడా దెబ్బని రెడీ అయ్యి వచ్చేసారు. వాళ్ళది కూడా కొంచెం లేట్ అయినుండే. ఎంత జల్దీ పని కానిచ్చుకొని వద్దాం అనుకున్నా కూడా ఏదో ఒక రీజన్ వల్ల లేట్ అయిపోతుంది. ఇక మొత్తానికి ఏదో అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయినుండే. పూజ అయితే అవుతుంది. అప్పుడే 5 days అయిపోయింది. ఇంత జల్దీ అయిపోయిందా అన్నట్టుంది. చాలా తొందరగా అయిపోయినట్టుంది ఈసారి అయితే. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అయ్యగారు అయితే తొందరగా వెళ్ళిపోయిండు. వేరే పూజలు కూడా ఉన్నాయంట. హారతి కూడా ఇవ్వలేకుండే. ఇక మేము హారతి అయితే ఇస్తున్నాము ఇప్పుడు. నేను హారతి ఇచ్చేసి వచ్చేసిండే వెనకాల. ఇక అందరూ 1 by 1 అయితే వెళ్ళి హారతి ఇస్తారు. హారతి అయితే ఆల్మోస్ట్ అందరూ ఇస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి అట్లా ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు ఇవ్వకుండా అట్లా ఏమి ఉండదు. మ్యాక్సిమం అందరూ ఇస్తారు. మా గణేశుడు అయితే ఇంకొక 2 days ఉంటాడు. సండే రోజు నిమజ్జనం 9th డేకి. సో ఈ 2 days ఏమున్నా ఏం చేసినా కూడా ఇక నేను కొన్ని వీడియోస్ తీస్తున్నా కానీ అవి మిస్ అవుతున్నాయి. అవి యాడ్ చేద్దామంటే అయితే లేకుండే. మ్యాక్సిమం అయితే కవర్ చేస్తున్నా, అన్ని వీడియోస్ తీస్తున్నా. ఇక ఈ రోజుకి మా 5th day ప్రసాదాలు చూపిస్తారండి. ఇదైతే రవ్వ కేసరి, ఇదైతే స్వీట్ అండ్ హాట్ బూందీ ఉంటుంది కదా అది, సమోసాలు, కుడుములు, మిక్చర్, పొంగల్, స్వీట్ పొంగల్ కదా, హాట్ పొంగల్, ఇంకా చట్నీకి కాంబినేషన్ వడ. సో ఈరోజుకి మా ప్రసాదాలు అయితే ఇవే. కొంచెం డే బై డే ప్రసాదాలు పెరుగుతున్నాయి, తగ్గట్లేవు. కానీ స్టార్టింగ్ నుంచి కొంచెమే ఉంటాయి ప్రసాదాలు, ఎక్కువైతే ఉంటాయి ప్రసాదాలు. మాకైతే ఇక ప్రసాదాలతోనే సరిపోతుంది 5 days. ఇక డిన్నర్ కూడా చేస్తలేము, అట్లా ఉన్నాయి ప్రసాదాలు అయితే. ఇక పూజ కంప్లీట్ అయ్యి ప్రసాదం తినే టైంకి 8:30, 9 అవుతుంది. సో డిన్నర్ టైం అవుతుంది ఆల్మోస్ట్. ఇక ఇవి తినే వరకే కడుపు నిండిపోతుంది. ఇక టైం అయితే 10:30, 11 అవుతుంది. ఇక మా గల్లీలో అయితే ఒక 2 గణేషులను తీస్తారు. ఇక ఇక్కడైతే ఇది సెకండ్, ఫస్ట్ ఇది అయితే వెళ్ళిపోయిన ఉండే, అది వీడియో తీయలేకుండే.